ఆయన అని నీకంటే భక్తి. అది అందులో పాలరాయి కనపడ్డనన్నాళ్ళు నీకు భక్తి అంటే అక్కడ నీకు ఈశ్వరుడేం కనపడ్డావు, నీకు పాలరాయిలో విగ్రహమే కనపడుతుంది. నీకు ఆవిడికి విగ్రహాలు కనపడలేదు. ఆ వచ్చినటువంటి తల్లి పోకలదమ్మక్క ఇవి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అనలేదు ఆవిడంది రామా రామా నా రాముడే, రామా ఎన్నాళ్ళయింది అన్నం తిని, రామా ఎన్నాళ్ళయింది ఈ పుట్టేమిటి, ఎన్ని పురుగులు పాకేసాయి, ఎంత ఇబ్బంది పడిపోయావు, అయ్యో రామా అని గుండెలు బాదుకుని ఏడిచేసింది. అది భక్తి. భక్తి ఒక్క పూటలోనో ఒక్క గంటలోనో వచ్చేసేది కాదు. శరీరం మీద పెట్టుకునేటటువంటి రకరకాలైనటువంటి ఆభరణముల వలనో పెట్టుకునేటటువంటి చిహ్నముల వలనో భక్తి ఆవిష్కృతము కాదు. భక్తి ఇక్కడి నుంచి పొంగాలి. ఆవిడ ఏడిచింది. ఏడిచి రామా నాకేముంది, నేనేం చేయగలను, నీకు ఎండకి వానకి ఇలా ఉంటున్నావా, ఈ కొండ మీదే ఉంటానంటావా, కొండ మించి రావా, పోనీలే నీకు పందిరేస్తానంది ఆవిడ అని ఓ 4 కర్రలు తీసుకొచ్చింది. 4 వేపులా పాతింది, 4 అడ్డు కర్రలు కట్టింది, ఓ 3 నిలువు కర్రలు కట్టింది. కట్టి దాని మీద 4 తాటాకులు పరిచింది. పోన్లే కొంచెం చల్లగా ఉంటుంది, ఇందులో ఉండద్ది అంటే తనకున్నంతలో సేవించింది ఆవిడ. అదే దేవాలయం ఆవిడికి. అందులో పెట్టుకుని ప్రతిరోజు తాటిపళ్ళు అట్టుకొచ్చేది. తాటిపండు బాగా పండిపోయిన తర్వాత తాటిపండు కింద పడిపోతుంది, మంచి సువాసన వస్తుంది. బంగారానికైనా అంత రంగు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ బాగా నల్లగా. లోకంలో సాధారణంగా పళ్ళు బాగా పండిపోతే పచ్చగా అయిపోతాయి అన్నీ. తాటిపండు ఒక్కటి బాగా పండిపోతే పైన బాగా నల్లగా అయిపోతుంది. బాగా నల్లగా అయిపోయిన తాటిపండు పైనుంచి కింద పడితే కొంచెం పిట్లుతుంది. పిట్లి లోపల నుంచి సువాసనను ఆ గుజ్జు పచ్చగా బంగారంలా కనపడుతుంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో. ఇవన్నీ నువ్వు తిన్నావా ఎప్పుడైనా అని అనక్కండి, చెప్పడానికి తినే ఉండక్కర్లేదుగా. కాబట్టి అంత చక్కటి తాటిపళ్ళు తీసుకొచ్చి ఆవిడికి దొరికేవి అవే పాపం. ఆ తాటిపండు తీసుకొచ్చి రామా తిననేది. అదేనా మామిడి పండు అండి తాటిపండు? తాటిపండు తినడం అంత తేలిక. ఆయన చక్రవర్తి కుమారుడు, ఇంకొక చక్రవర్తికి అల్లుడు. అటువంటి వాడు ఈవిడ పెట్టినటువంటి తాటిపండు తినాలి. తాటిపండు తినాలంటే పళ్ళు ఊడిపోతాయి. దాని అంత తొందరగా ఏం ఊడు రాదు. ఆ పైన ఉన్నటువంటి ఆ పీచు ఊడదీసి లోపలదంతా గబగబా తినేసేలా ఏం ఉండదు. సీతాఫలం పండు గబగబా తినేస్తానంటే కుదరదు. ప్రశాంతంగా చప్పరించి గింజలు ఉమ్మాలి. సపోటా పండు తిన్నట్టు తినేస్తానంటే కుదరదు. దాన్ని తాటిపండు తినాలంటే దంతాలకు పుష్టి ఉండాలి, జీర్ణం అవ్వాలి. రోజు తాటిపండు తింటే వేడి చేసేస్తుంది, కావిరిలు వస్తాయి. తాటిపండు రోజు ఎవడు తింటాడు? తినలేడు, బరువుహారం, అది పైగా జీర్ణం అవ్వదు. అటువంటి తాటిపండు రోజు పెట్టింది ఆవిడ. తిన్నాడు ఆయన తప్ప. ఇదేటమ్మా రోజు తాటిపండు ఏమిటి, ఓ పొద్దున పూట కాస్త ఓ 2 ఇడ్లీ పెట్టవా అని ఆయన ఏం అడగలేదు, ఆవిడేం పెట్టలేదు, తాటిపళ్ళే పెట్టింది. పరమేశ్వరుడు నువ్వు భక్తితో పెట్టాలి తప్ప నువ్వు భక్తితో పెట్టిన దానికి పొంగిపోతాడు ఆయన. ఆయన చిన్నబుచ్చుకునేవాడు కాడు. నువ్వు పెట్టినది పరమభక్తితో పెడితే స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆవిడ పెట్టిన తాటిపళ్ళు తిన్నాడు మహానుభావుడు. తిని ఆ పందిరిలో ఉన్నాడు. ఆవిడికి చెప్పాడు ఒకరోజు, బెంగ పెట్టుకోక. ఆవిడ బెంగంతా ఏమిటో తెలుసా అండి? నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, ఏదో రోజు వచ్చి కాస్త ఓ తాటిపండు ఎడుతున్నాను, పందిరేశాను, గాలికి ఆకు ఎగిరిపోతే మళ్ళీ ఆకు పెడుతున్నాను, పెద్దదాన్ని అయిపోతున్నాను రామా, శరీరం పడిపోతుంది, చచ్చిపోతాను ఏదో ఒకనాడు. నేను చనిపోతే ఎవరు నిన్ను చూసేవాళ్ళు? నీకెవరు పెడతారు తాటిపండు? ఈ పందిరి కూడా పడిపోతే మళ్ళీ ఎలా ఉంటావు, ఎక్కడుంటావు? బిడ్డల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారే, నా వయసు అయిపోతోందిరా, నువ్వు ఎలా వృద్ధిలోకి వస్తావనే నా బెంగని తండ్రి ఏడుస్తాడే. అలా పిల్లలు దూరంగా వెళ్ళిపోతూ, నాన్నగారండి మేము వెళ్ళిపోతున్నాం, మీరు ఎలా ఉంటారనే బెంగ నాన్నగారండి అని పిల్లలు అంటారే. అలా రామా నేను చనిపోతే నిన్నెవరు చూస్తారు, ఇది నా బెంగంది ఆవిడ. మాట్లాడాడా రాముడు? అలాగే ఉన్నాడు. మనకైతే విగ్రహం, పోకలదమ్మక్కకి విగ్రహం కాదు, రామచంద్రమూర్తి. అంతవాడు రామచంద్రమూర్తి అయినా ఆవిడ భక్తి అంతే. కాబట్టి రామ ఎలా ఎలా అని ఏడుస్తోంది. ఆవిడ ఏడుపు చూసి, ఆవిడ భక్తి చూసి కదిలిపోయాడు రాముడు. కదిలిపోయి నీలాంటి వాడే ఇంకోడుస్తున్నాడు కారణజన్ముడు వెనకాతల, వాడు కడతాడు దేవాలయం, వాడు చేయిస్తాడు నగలు,
వాడు మొదలు పెడతాడు ఉత్సవాలు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసేది ఉండదు. కోట్ల మంది వస్తూనే ఉంటారులే నా దర్శనానికి. పోకల దమ్మక్క బెంగబెట్టుకోకనే కూతుర్ని పంపించిందండి. ఒకానొక రోజున ఆవిడ ఎక్కడికో పని మీద వెళ్ళి తాటిపండు నైవేద్యం పెట్టిరా అని పంపించింది. పంపిస్తే ఆ కూతురు వెళ్ళి, అదే నేను అన్నది, తల్లిదండ్రులకు లేని సంస్కారం బిడ్డలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పిల్ల తాటిపండు పట్టుకెళ్ళి రాముడికి పెట్టింది. పెడితే రాముడు ఊరుకున్నాడు. ఆ పిల్లంది, మా అమ్మ చంపేస్తుంది రామా, నువ్వు తాటిపండు తినకపోతే, నువ్వు తినమేమీ తినంది. ఆయన తినలేదు. నువ్వు తింటావా తినవా అని పెద్ద ఏడుపు మొదలెట్టి నేనేమన్నా తప్పు చేశానా, మా అమ్మ కొడుతుంది, మా అమ్మ తిడుతుంది, రామా నన్ను తిట్టిస్తావా, నన్ను కొట్టిస్తావా, నేనేం చేశాను, నీకేమైనా తప్పు చేశానా, నీకు తాటిపండు పెట్టాను కదా, తినచ్చు కదా అని. ఆ పిల్ల యొక్క భక్తికి మురిసిపోయాడు రాముడు. ఎదురుగుండా కూర్చుని అంతటి రామచంద్రమూర్తి దర్శనమిచ్చి ఆ పిల్ల చూస్తూ ఉండగా తాటిపండు తిన్నాడు. అమ్మయ్య రామ, తాటిపండు తినేశావు, మూతి చేతులు కడిగేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయింది. గబగబా ఇంటికి వచ్చింది పోకలదమ్మక్క. వచ్చి ఏమే తాటిపండు ఎట్టావా రాముడికి అంది. అమ్మ పెట్టాను, రాముడు తినేశాడమ్మా అంది. రాముడు తినేశాడా? అబద్ధం ఆడుతున్నావు అంది. లేదమ్మా తిన్నాడు రాముడు, నువ్వు ఏదో అబద్ధాలు ఆడుతున్నావు అంటే, అమ్మ నేను చూశానమ్మా రాముడిని, తిన్నాడమ్మా రాముడు అంది. ఉసే నేను స్వప్నంలో చూడడమే, అక్కడ పెట్టి రావడమే, నువ్వు రాముడు తాటిపండు తింటుండగా చూశావు, ఎంత అదృష్టవంతురాలిది అని పొంగిపోయింది. అదిగో ఆ క్రమంలో, అటువంటి క్రమంలో వచ్చినటువంటి వీరొక మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్న గారు. రామదాసు గారని ఆయన్ని మనం రామదాసు గారు అంటుంటాం. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి అని ఒక పల్లెటూరు. మొన్ననే వెళ్ళాను నేను ఆ నేలకొండపల్లి. రామదాసు గారు పుట్టినటువంటి ఇల్లు, వారు ఉపయోగించినటువంటి బావి, వారు దేవతార్చన చేసినటువంటి పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, వారు పుట్టిన ప్రదేశం, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ నుయ్యి కూడా జాగ్రత్తగా రక్షిస్తున్నారు. రామదాసు స్మారక మందిరము అని ఒక మందిరం కట్టారు. కోటేశ్వరారు మీరు ఎలాగో వచ్చారు కదా, దాశరథీ శతకం మీద రామదాసు గారు చేశారు. దాశరథీ శతకం మీద ఓ ప్రసంగం చేసేళ్ళంటే ఓ ప్రసంగం కూడా చేశాను అక్కడ. అది నిజంగా స్థానికులు నేలకొండపల్లిలో అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకొస్తున్నారు వాళ్ళందరూ. మా రామదాసు గారి మందిరం ఇది, మేము కాపాడుకోవాలని. నేను నిజంగా నాకు రోమాంచితం అయిపోయింది ఆ ప్రదేశం చూస్తుంటే. పులకాంకురాలు వచ్చాయి. రామదాసు గారి నిలువెత్తి మూర్తి ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టుకుని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చుని రామదాసు గారి కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు ఎంత అందంగానో దాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఆ నేలకొండపల్లెలో కంచర్లవారు అనబడేటటువంటి ఇంటి పేరు ఉన్న చోట కామాంబ లింగన్న అనబడేటటువంటి 6000 నియోగుల శాఖ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు గోపరాజు గారు. సంతానం లేక అలమటిస్తే పుట్టినటువంటి పిల్లవానికి గోపరాజు అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి రామభక్తి ఎలా వచ్చింది అని మీరు మళ్ళీ నన్ను అడగకూడదు. ఇందాకనే చెప్పాను, జన్మజన్మాంతర సంస్కారము అని. గొప్ప భక్తి తత్పరుడు. చక్కగా అందులో పద్యాలు ఇందులో శ్లోకాలు అన్నీ నేర్చుకుని చక్కగా పద్యాలు శ్లోకాలు చెప్తుండేవాడు. చెప్తూ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పిల్లవాడిని చూసి పొంగిపోతుండేవారు. ఒకానొకప్పుడు ఆ ఊరు ఒక మహానుభావుడు వచ్చాడు. వచ్చి సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశాడు ఆయన. ఆ పిల్లవాడు బాలకాండ దగ్గర నుంచి రామాయణం అంతా విన్నాడు. ఇంకా పిల్లవాడికి మనసులో నాటుకుపోయాడు రామచంద్రమూర్తి. విశేషమైనటువంటి రామభక్తి ఏర్పడిపోయింది. ఆయనకి కమలాంబ అనేటటువంటి చక్కటి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పాపం ఆ ఉన్న ధనమంతా పెట్టి ప్రతిరోజు అన్నదానం చేస్తుండేవాడు. కొంతకాలం అయింది, తండ్రి లింగన్న శరీరం వదిలిపెట్టేశాడు, తల్లిగారు కూడా శరీరం వదిలిపెట్టేశారు, కామాంబ గారు. ఇంకా అన్నదానం చెయ్యడానికి ద్రవ్యం లేకపోతే తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి నగల్ని పట్టుకొచ్చి ఇచ్చేసింది కమలాంబ. అవి కూడా అమ్మేసి అన్నదానం చేస్తుండేవాడు ఆయన. ఆ దంపతులిద్దరికీ ఇంకోళ్ళకి అన్నం పెట్టడంలో ఎంత తృప్తో, దానికి మాకు లేదన్న మాట వాళ్ళకి రాలేదు. ఆవిడ అటువంటి తల్లి, నిజంగా అది చాలా అదృష్టం అటువంటి భార్య కూడా కలగడం. ఇద్దరూ కలిసి అంత నిరతాన్నదానం చేస్తుండేవారు. మనకి డొక్కా సీతమ్మ గారని చెప్తూ ఉంటారు ఇప్పటికీ.
ఆ తల్లి ఒకే ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలనుకున్నారట. ఒకే ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలనుకుని అందరికీ అన్నం పెట్టేసి బయలుదేరి పెడుతున్నారట. పెడుతూ ఎండగా ఉందని ఒక చోట కూర్చున్నారు. అట్నుంచి పిల్లల్ని తీసుకుని ఒక తల్లి వస్తోంది. పిల్లలు అమ్మ ఆకలేస్తోందమ్మా, అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నారట. అంటే ఆ తల్లి ఎందుట, అమ్మ బెంగెట్టుకోకే వచ్చేస్తున్నాను డొక్కా సీతమ్మ గారి ఊరు, ఆ తల్లి ఎప్పుడు వెళ్ళిన అన్నం పెడుతుంది ఎందుట. అయ్యో అన్నం కోసం వస్తున్నారని ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అంత మహానుభావులు ఉన్నారు, నిరతాన్నదానం చేశారు. నేను అదే మీతో మనవి చేసింది, ఏదో ఒకటి పట్టుకుని తరించిపోయారు. అలా అన్నదానం చేస్తుండేవారు వాళ్ళు. ఉన్నదంతా కరిగిపోయింది, ఒక్క రూపాయి చేతిలో లేదు. మేనమామలు అక్కన్న మాదన్న హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి గోల్కొండని ఏలుతున్న తానీషా గారి దగ్గర మంత్రులుగా ఉన్నారు. ఆ మేనమామలిద్దరూ వచ్చి ఈయన దయనీయమైన స్థితి చూసి, కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయిరా, ఏదో ఒక ఉద్యోగం చెయ్యకపోతే ఎలా, నిన్ను తీసుకెళ్లి తానీషా ప్రభు దగ్గర చూపిస్తామని ఆయన్ని తీసుకెళ్లి తానీషా దగ్గర చూపిస్తే తానీషా ఆయన యొక్క బుద్ధి విశేషము చూసి భద్రాచల ప్రాంతానికి తహసీల్దార్గా వేశాడు. అది చూడండి, ఈశ్వర సంకల్పం. లేకపోతే ఆయనకు ఉన్నటువంటి రాజ్యంలో ఇంకో చోట వేయకూడదా? తీసుకెళ్లి ఆయన్ని అక్కడే వేశారు, భద్రాచలంకి తహసీల్దార్గా. ఈ పోకలదమ్మక్క రామదాసు గారిని కలిసింది. అయ్యా నా రాముడు పందిరిలో ఉంటున్నాడయ్యా, గుడి లేదు, ఎండకి ఎండిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు, మీరు తహసీల్దార్గా వచ్చారు, నా రాముడికి ఒక దేవాలయం ఏర్పాటు చేయండి అయ్యా అని అడిగింది. అదిగో రామదాసు గారి జన్మజన్మాంతర సుకృతం, ఆయన భక్తి మహానుభావుడిది, తప్పకుండా దేవాలయం కడతాను అన్నారు. ఆయన జీవితంలో వచ్చిన గొప్ప సుకృతం ఏమిటంటే, కబీర్ దాస్ గారు ఆయనకి మంత్రోపదేశం చేశారు. రామనామాన్ని ఉపదేశం చేశారు, రామమంత్రం, తారక మంత్రోపదేశం. మంత్రోపదేశం పొందడం వేరు, మంత్రమునందు అటువంటి నమ్మకం ఉండడం వేరు. అందరం మంత్రం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు లోకంలో, కానీ రామదాసు గారికి కబీర్ దాసు గారు మంత్రోపదేశం చేస్తే ఆయన చిందులేశాడు లేచి. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా అని. ఇది యమభటుల పాలిట మృత్యుపాశము. అటువంటి రామనామం నాకు అందింది, ఆ తారక మంత్రం నాకు అందింది, ఇప్పుడు నాకు ఇంకా భయం ఏమిటి అని తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా అంటూ చిందులేసి పాటలు పాడాడు. ఆ కబీర్ దాస్ గారు గురువు గారు ఏం సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన పెద్ద కారణజన్ముడు. కబీర్ దాస్ గారు అసలు ఒక లౌకికంగా తల్లిదండ్రులకి పుట్టినట్టు ఎక్కడా లేదు. రామానందుల వారు ఒక పువ్వుని కోసి పట్టుకుని వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవియే ఒక స్త్రీ రూపంలో ఎదురొచ్చి, పువ్వు కోసి పట్టుకెళ్ళిపోతున్నావు, దొంగతనం కాదా అని అడిగింది. అలా కూడా ఎందుకు అడగవలసి వచ్చింది అంటే, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండగా లక్ష్మీదేవి పాదములెత్తుతూ ఒక మాట అంది. చూశారా, కలియుగం లోకంలో ఎక్కడ చూసినా నా భక్తులే, మీ భక్తులు ఎవరు ఉండరు కలియుగంలో ఉంది అంటే, ఆయన అన్నాడు, నీ భక్తులు కోట్ల మంది ఉండొచ్చు, కానీ నా భక్తుడు ఒక్కడున్నా చాలు, మహానుభావుడు ఉంటాడు. ఉన్నారు లక్ష్మి ఇప్పటికీ అన్నాడు. ఎక్కడున్నారు చెప్పండి అంది. అదిగో కాశీపట్టణంలో గంగా తీరంలో రామానందుడు ఉన్నాడు, ఏ కోరిక లేదు, మహానుభావుడైన చూడన్నాడు. ఆయన స్వార్థం ఉన్నవాడే, నేను నిరూపిస్తానంది లక్ష్మీదేవి. మరునాడు తెల్లవారుజామున ఆయన అలా వెడుతుంటే ఒక గులాబీ తోట సృష్టించింది. ఆయన ఒక గులాబీ పువ్వు కోసి విశ్వనాథుడికి సమర్పిద్దామని వెడుతున్నారు. ఏమయ్యా నీది కాని పువ్వు కోసి పట్టుకెడుతున్నావు, దొంగవి కాదా అంది ఆవిడ. అమ్మా ఈశ్వరుడికి చేరుద్దాం అనుకున్నానమ్మా, అందమైన పువ్వులు చూసి ఒకటి కొయ్యాలనిపించింది, ఒకవేళ ఇది తప్పైతే వద్దమ్మా అని ఆ పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఆవిడ ఆ పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద ఆ పువ్వు పెట్టి, ఈ పువ్వు ఎక్కడదో తెలుసా అంది. ఎక్కడది అన్నాడు ఆయన. అంటే మీరు భక్తుడు అన్నారే రామానందుడు, గులాబీ తోట సృష్టిస్తే పువ్వు కోసేశాడు తనకి కాంది. నీది కాంది ఎలా కోసావంటే అక్కడ పెట్టేశాడు, సాక్ష్యం చూపిద్దామని తీసుకొచ్చానని. అంటే శ్రీమన్నారాయణుడు అన్నాడు, నా భక్తుడి సంకల్పం ఎంత గొప్పదో చూసావా, నా పాదముల దగ్గర సమర్పిద్దాం అనుకున్నాడు, నువ్వే పట్టుకొచ్చి నా పాదాల మీద పెట్టావన్నాడు. అంటే లక్ష్మీదేవి అంది పొంగిపోయి, అయ్య బాబోయ్ నిజమే, సామాన్యుడు కాడుసుమండి, నేను పాపం ఆయన్ని అనుమానించానా, ఆయనకి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను, ఏం చెయ్యనండి. ఆయన ఏమీ కోరుకునేవాడు కాడు, ఆయనకి ఏం కోరిక లేదు. అంతటి భక్తి తత్పరుడైన వ్యక్తి వెళ్ళిపోతే మళ్ళీ భక్తిని ప్రచారం చేసేవాడు లోకంలో దొరకడు.
అటువంటి వ్యక్తికి తగిన శిష్యుడు దొరకాలి. కాబట్టి అటువంటి శిష్యుణ్ణి పంపు అన్నారు. ఏ పువ్వు తాను తెచ్చిందో ఆ పువ్వునే పిల్లవాడిని చేసి గంగలో విడిచిపెట్టింది. ఆ గంగలో వస్తున్నటువంటి పిల్లవాడు ఒక మహమ్మదీయుడికి దొరికాడు. అతను కబీర్ అని పేరు పెట్టి, నీళ్లల్లో వస్తున్నాడు మహాత్ముడు అని కబీర్ అని పేరు పెట్టి పెంచాడు. ఆ కబీర్ దాస్ గారికి పుట్టినప్పటి నుంచి రామనామం అన్నా రాముడన్నా ఎనలేని భక్తి. ఆయన ఎంత భక్తుడో తెలుసా అండి కబీర్ దాస్ గారు అంటే. కబీర్ దాస్ గారి తల్లి వడకమనేది నూలు, పంచెలు నెయ్యరా సంతక పట్టుకెళ్ళి అమ్ముతూ గారు. ఆయన పంచెలు నేస్తూ నేస్తూ రామనామం చెప్తూ రాముడి మీద కీర్తనలు పాడుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే పంచె పూర్తవుదని రామచంద్రమూర్తి వచ్చి తిప్పేవారు. తిప్పి పంచెనేసేవారు. ఆయన పంచెలు పట్టుకుని సంతలోకి వెళ్ళి కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అంతటి మహానుభావుడైనటువంటి కబీర్ దాస్ గారి దగ్గర ఉపదేశం పొందారు రామదాసు గారు, గోపరాజు గారు. గోపరాజు గారికే రామదాసు గారని పేరు. కాబట్టి ఆయనకి ఎనలేనటువంటి రామనామ ప్రీతి, రామ మంత్రం అంటే అంత ప్రీతి. ఏదో పాపం అందరి దగ్గర చందాలు వసూలు చేశారు, రామాలయం కడదాం అనుకున్నారు. కానీ 6 లక్షల వరహాలు కావలసి వచ్చాయి గుడి కట్టడానికి. స్వామివారి ఉత్సవమూర్తులు, నగలు అన్నీ ఏర్పాటు చేయడానికి 6 లక్షల వరహాలు ఎక్కడివి? ప్రజలు చూస్తే క్షామంలో ఉన్నారు, ఎవరు చందా ఇవ్వగలరు? ప్రభుత్వం కోసమని వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో ఉన్న డబ్బు ఉంది, అది ప్రభుత్వానికి కట్టేయాలి. తానీషాకి తానీషా అయినా కూడా ప్రజలకి కావలసిందేగా చెయ్యాలి. నేనే చేసేస్తే తప్పేమిటనుకున్నాడు ఆయన. అది భక్తి పారవశ్యంలో అనుకున్నాడు, కానీ తప్పేగా ప్రభుత్వం దృష్టిలో. 6 లక్షల వరహాలు పెట్టి చక్కటి గుడి కట్టించేశాడు, ప్రతిష్ఠ చేసేశాడు. అందరూ గోపరాజు గారు అండం మానేశారు. రామచంద్రమూర్తికి ఇంత సేవ చేశాడు, ఈయన రామదాసు అన్నారు. రామదాసు గారు అన్నారు. ఒకడు చాలా గొప్ప కీర్తి తెచ్చుకుంటుంటే పడి ఏడిచేవాళ్ళు లోకంలో ఉంటారు. కాబట్టి ఎవడో ఒకడున్నాడు అసూయాగ్రస్తుడు, వాడు తానీషా గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి కట్టవలసిన ద్రవ్యం కట్టడం మానేసి రామమందిరం కట్టి రామదాసు అని పేరు పెట్టుకుని ప్రజల చేత సత్కారాలు అందుకుంటున్నాడు రామదాసు గారని చెప్పాడు. విచారణ చేసి బంధీకృతుణ్ణి చేసి తీసుకురమ్మన్నారు. కాళ్ళకి చేతులకి గొలుసులేసి కట్టి తీసుకెళ్లారు రామదాస్ గారిని. ఆయనకి భయమా? ఆయన నేరం అంగీకరించారు. అవును నిజమే, 6 లక్షల వరహాలతో నేను దేవాలయం కట్టాను, కానీ మీరు కూడా అదే పని చెయ్యాలి ప్రజల కోసం. అది నేను చేశాను, మీరు అంగీకరిస్తున్నారు అనుకుంటున్నాను. కానీ నేను మాత్రం ప్రభుత్వానికి తెలియకుండా కట్టిన మాట వాస్తవం. దీనికి ఏ శిక్ష వెయ్యాలి? కఠిన కారాగార శిక్ష. మీరు ఇప్పటికీ ఆ గోల్కొండ వెడితే రామదాసు గారి బందికానా ఉంటుంది, చూశారో లేదో. ఈ 2 కాళ్ళకి 2 చేతులకి కలిపి ఆ సంకెళ్ళు వేసేసి పెద్ద ఇనపగుండు ఒకటి తల మీద పెట్టి మండుటెండలో తీసుకెళ్లి పెట్టేవారు ఆయన. ఆ మండుటెండలో తల మీద ఇనపగుండుతో ఆయన ఎండలో నిలబడి ఉండగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని కొరడాలతో వీపు మీద కొడుతుండేవారు. కొరడాలతో వీపు మీద కొట్టి క్షరాన్నం ఇచ్చేవారు ఆయనకి. క్షరాన్నం అంటే 1/2 షేరు బియ్యంలో 1/2 షేరు ఉప్పు కలిపేసి ఇచ్చేవారు వండుకు తినమని. ఆయన అంటే ఆ అన్నం ఇక నోట్లో పెట్టుకోవడానికి ఏమైనా ఉంటుందా? దాన్ని ఆయన వండి రాతితో రామచంద్రమూర్తిని చెక్కుకున్నారు ఆయన ఆ బందికానాలో. ఈ క్షరాన్నాన్ని రామచంద్రమూర్తికి నివేదన చేసేవారు. రామా నువ్వు తిన్నాక నేను తింటానని. రామచంద్రమూర్తి క్షరాన్నాన్ని క్షీరాన్నంగా మార్చేవాడు, పాలాన్నంగా మారిపోయింది. దాన్ని తింటుండేవారు రామదాస్ గారు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారో, ఎంత బాధలు పెట్టారో, మోచిప్పలు చీరుకుపోయాయి. అన్ని దెబ్బలు కొట్టినా భగవంతుడు ఉన్నాడు అన్న ఆయన నమ్మకం అటువంటిది. ఆయన ఏడ్చినా బాధపడ్డా ఏం చేసినా రాముడి మీదే. అందుకే రామదాసు గారి కీర్తనలంటే ఏదో ఉబుసుపోక నిద్ర పట్టక ఒక రాత్రి వేళ కూర్చుని ఓ కాఫీ ఫ్లాస్కో టీ ఫ్లాస్కో అక్కడ పెట్టుకుని ఒక్కొక్క చరణం ఒక్కొక్క పల్లవి రచన కీర్తనలు కావవి. కొరడా దెబ్బలు కొడుతుంటే శరీరం పిట్లిపోతుంటే ఇంత క్షీరాన్నం తిని మహానుభావుడు ప్రాణములు నిలబెట్టుకుంటే అంత ఎండలో సొక్కిపోతుంటే ఒక పక్క కడుపు నొప్పి, ఒక పక్క తేలు కరిచేసింది ఒక రోజున. అంత బాధలో ఆయన రామచంద్రమూర్తి మీద కీర్తనలు పాడారు.
రామా నువ్వు ఉన్నావు, రామా నాకు కనపడద్దు, కనీసం నేను భద్రాచలం వచ్చి చూడలేకపోతున్నాను, ఏమి రామదాసు ఎలా ఉన్నావని ఎప్పుడైనా అడిగావా? నాకేమీ కనపడద్దు రామా, నాకేమీ ఈ డబ్బులు తీర్చద్దు, నన్నేం ఉద్ధరించద్దు, నేను ఇలా ఉంటాను, కానీ రామదాసు ఎలా ఉన్నావని అడగలేవా? పలుకే బంగారామాయేనా అని ఏడ్చాడు మహానుభావుడు. ఆయన్ని దెబ్బలు కొడుతుంటే, సీతారామస్వామి నీ చేసిన నేరములేమి, నీ పాదముల యొక్క కైంకర్యం అడిగాను, కానీ నీ చేతి కంకణాలు అడిగానా, నువ్వు కప్పుకున్న దుప్పటీలు అడిగానా, లేకపోతే నువ్వు కట్టుకున్న పట్టుబట్టలు అడిగానా, లేకపోతే నీ చేతి ఉంగరం ఇమ్మన్నానా, రాజ్యాలు రాసిమ్మన్నానా, నీ పాదాల సేవ చేసే అదృష్టం ఇమ్మన్నాను, ఆ పాటి దానికి ఇంత దెబ్బ కొట్టిస్తావా? సీతారామస్వామి నీ చేసిన నేరములేమి అని చెప్పుకున్నాడు. ఒక్కొక్కసారి రామచంద్రులు మాపై చలము చేసినారు సీతమ్మ చెప్పావమ్మ అంటూ ఆ రామచంద్రుడు మా మీద అలిగాడమ్మా, సీతమ్మ మాట్లాడటలేదు, అవునులే కఠినాత్ముడు, నిన్నే అడవులకు పంపించిన వాడు నన్ను పట్టించుకుంటాడా అనేవారు ఒక్కొక్క రోజున. ఒక్కొక్కసారి సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తీ ఏదో ముత్యాలములత్రాడు రామచంద్ర, పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, ఏమి అవన్నీ నీ తండ్రి దశరథ మహారాజు చేయించిన రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర, అవన్నీ పెట్టుకుని చక్క భద్రాచలంలో కూర్చున్నావా? ఇక్కడ నన్నేమో దెబ్బలు కొడుతున్నారా? ఎవరి అబ్బా సొమ్మని పెట్టుకు తిరుగుతున్నావు? ఇక్కడ నన్ను దెబ్బలు కొడుతుంటే ఏం కనపడక్కర్లేదా అని మళ్ళీ వెంటనే అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోరవక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అన్నారు. ఇది జీవితంలో చాలా గొప్ప విశేషం. కష్టం వచ్చినా ఈశ్వరుడితోటే, సుఖం వచ్చినా ఈశ్వరుడితోటే, ఏది వచ్చినా ఈశ్వరుడికే చెప్పుకోవడం, లౌకికంగా పైకి మాట్లాడడం. కానీ అసలు ఏదైనా మాట్లాడడం, అసలు ఏదైనా బాధ చెప్పుకోవడం, ఏదైనా సంతోషం వస్తే మాట్లాడడం అన్నీ సర్వేశ్వరుడికి. అది అలవాటు అయిపోయింది అనుకోండి. జ్వరం వచ్చినా ఏమిటో ఈశ్వర జ్వరంగా ఉంది, విడిగా ఉంది, ఈశ్వర ఏమిటో ఇవాళ ఈ కాలు చాలా నొప్పిగా ఉంది, ఏదైనా ఈశ్వరుడికి చెప్పడం అలవాటు అయింది అనుకోండి. ప్రాణోత్క్రమణ సమయమునందు ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు. ఈశ్వర ఏమిటో ఊపిరి అందట్లేదని ఈశ్వరుడికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నారు. సీతమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. ఒక రోజున ఏడుస్తూ పాడుకున్నాడు ఆయన, నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే, అమ్మా ఇంత కష్టపడుతున్నానమ్మా కాపాడమని చెప్పమ్మా అని. ఆయన బాధ ఓర్వలేక సీతమ్మ తల్లి వెళ్ళి, ఏమంటే అంత ఏడుస్తున్నాడే మహానుభావుడు, అంతటి భక్తి తత్పరుడే, అంత కష్టపడి ఆలయం కట్టాడే, అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు? ఎందుకు ఆయన చేసినటువంటి అపరాధం ఏమీ లేదు అని మీరు ఆయనని బయటికి ఎందుకు తీసుకురారు? ఎందుకు రక్షించరు ఆ రామదాసు గారిని అడిగితే రాముడు అన్నాడు, సీత నాకు కూడా గుండెలు అవిసిపోతున్నాయి రామదాసు కష్టాలు చూసి, కానీ లోకంలో వేదము చెప్పిన శాసనం ఒకటి ఉంది. ఇతను గత జన్మలో ఉండగా ఒక చిలుకని తీసుకెళ్ళి 9 సంవత్సరముల పాటు పంజరంలో పెట్టి బాధ పెట్టాడు, బయటికి వెళ్ళడానికి లేకుండా చేశాడు. ఆ చిలుక పంజరంలో పెట్టి బంధించినప్పుడు ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరంతో ఇతను తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తయిపోతుందా వెళ్ళి కనపడదామని నేను కూడా అగ్గగ్గలాడిపోతున్నాను, ఇప్పుడా 12 ఏళ్ళు పూర్తవుతాయా అని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి చెప్పి, సీతమ్మ రామదాసు గారి కన్నా ముందు నా దర్శనాన్ని ఎవరు పొందుతారో తెలుసా? తానీషా పొందుతాడు. అదేమండి, మిమ్మల్ని ఇంత సేవించినవాడు, ఇంత పూజించినవాడు, గుడి కట్టినవాడు రామదాసు, గుడి కట్టిన రామదాసుని బంధించినవాడు తానీషా. తానీషాకి ముందు దర్శనమా? రామదర్శనం ఎందుకు ఇస్తారని అడిగింది. ఏమీ లేదు సీత, గత జన్మలలో పరమ శివభక్తుడైన ఒక వ్యక్తి శివ నిన్ను సాకారంగా చూడాలనుంది, పరమ నియమంతో 365 రోజులు రుద్రాన్ని స్వరం తప్పకుండా చెప్తూ గంగాజలాలతో అభిషేకం చేస్తాను, నువ్వు నాకు దర్శనం ఇమ్మని అడిగాడు.
నిజంగానే స్వరం రోజులు తప్పు లెక్క పెట్టుకుని సంవత్సరానికి ఒక రోజు తక్కువ పూజ చేసి శివదర్శనం అవ్వలేదని కోపం వచ్చి ఆ బిందె తీసి శివలింగానికి వేసి శివలింగాన్ని కొట్టి శివలింగాన్ని బదలగొట్టాడు. అప్పుడు నేను అన్నాను, నియమం తప్పినది నువ్వు, నింద చేసింది నన్ను, బిందె పెట్టి కొట్టావు, కాబట్టి వచ్చే జన్మలో వేదము ప్రమాణము అని అంగీకరించినటువంటి సిద్ధాంతం ఉన్న చోట జన్మించదవుగాక అన్నాడు. అతను నన్ను ప్రార్థన చేశాడు, శివా ఇంత కష్టపడి 364 రోజులు అభిషేకం చేశాను, ఒక్కరోజు తక్కువైంది, ఇంత శిక్ష అన్నాడు. నువ్వు చేసిన అభిషేకానికి కూడా ఫలితం ఉంటుంది. వచ్చే జన్మలో వేద ప్రమాణమును అంగీకరించినటువంటి చోట నువ్వు పుట్టినా ఈ శివుడనైన నేను రాముడిగా నీకు మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తాను, రామభక్తుడైన రామదాసు కన్నా. అందుకని నేను మొదటి దర్శనాన్ని తానీషాకి ఇవ్వాలి, తానీషాకి ఇస్తే తప్ప రామదాసుకి ఇవ్వను. 12 ఏళ్ళు పూర్తయిందంతే. మీరు ఇప్పటికీ చూశారో లేదో, ఎప్పుడైనా తానీషా గారి కోటకి వెళ్ళి చూస్తే మీరు చూస్తే తెలుస్తుంది. తానీషా ప్రభు అంత ఎత్తులో కూర్చుని ఉంటే ఎవరైనా ఆయనకి ఆపద కల్పించాలని ధనస్సుకి బాణాన్ని సంధించి విడిచిపెట్టినా, కత్తి విసిరినా అది ఎదురుగుండా కనపడుతుంటాడు ప్రభు. కానీ బాణం విడిచినా కత్తి విసిరినా తగలదు. ఎందుకంటే అది వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారాలు అడ్డుతాయి. అంత చిత్ర విచిత్రమైన శిల్పకళా నైపుణ్యంతో కట్టారు ఆ రోజుల్లో. చూడడానికి ఎదురుగుండా కనబడతాడు, కత్తి కాని బాణం కాని వేస్తే మాత్రం వెళ్ళి తగలదు, మధ్యలో ఇంకొక దానికి తగిలి పడిపోతుంది, అలా కట్టారు. అటువంటి తానీషా రాత్రి నిద్రపోతే 12 పహరాలు దాటాలి. దాటితే తప్ప ఆయన నిద్రపోతున్నటువంటి గదిలోకి వెళ్ళడం సాధ్యం కాదు. అటువంటి తానీషా గాఢ నిద్రలో ఆయన భార్యతో కలిసి ఏకశయ్యాగతుడై ఉండగా పూర్తయిపోయింది, ఇప్పుడు ఇంకా రక్షించుకోవాలి భక్తుణ్ణి. రామదాసు గారిని అనుకున్నాడు రామచంద్రమూర్తి. రాజకుమారుల వేషం వేసుకుని గుర్రాల మీద వెళ్ళారు. 12 పహరాలు దాటిపోయాడు. రామచంద్రమూర్తుడు తలుచుకుంటే కష్టమా, తిన్నగా తానీషా పడుకున్న గదిలోకి వెళ్ళిపోయాడు. ఉలిక్కి పడి లేచాడు తానీషా. భద్రాచల వృత్తాంతంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? దిగ్గున నిద్రమంచం మించి లేచిన తానీషా ఎవరు నువ్వు అనలేదు, ఎవరక్కడ అని గంట కొట్టలేదు. ఎదురుగుండా నిలబడినటువంటి ఆ రాజకుమారులిద్దరినీ చూస్తూ అలా ఉండిపోయాడంతే వాళ్ళ అందాన్ని. అబ్బా ఏమి అందం రా, ఎవర్రా వీళ్ళని. అది పరమేశ్వరుడి యొక్క దర్శనం అంటే. ఇక ఆ స్థితిలో కన్నుల నీరే కానీ నోట మాట ఉండదు. రాముడే మాట్లాడాడు. మేము రామదాసు గారి యొక్క దాసులం, ఆయన సేవకులం. అది భద్రాచల క్షేత్రం యొక్క వైభవం. భద్రాచలంలో ఏమంటామంటే రామదాసు గారు అంటాం. రామదాసు గారు కాదు రాముడికి దాసుడు, రామదాసు గారి దాసుడు రాముడు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భగవంతుడు ఎంత దాసుడైపోతాడో చూపిస్తుంది భద్రాచల క్షేత్రం. నేను రామదాసు గారి యొక్క సేవకులం, దాసులం. ఆయన ఏ ద్రవ్యాన్ని ఉపయోగించి ఆలయం కట్టారని మీరు ఆయన మీద అభియోగం చేశారో ఆ వరహాలన్నీ పట్టుకొచ్చాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం, రసీదు ఇవ్వండి, రామదాసు గారిని విడిపించుకుంటాం అన్నారు. ప్రభు ఏమిటి, ఇంత రాత్రి వేళ మీరు డబ్బు పట్టుకురావడం ఏమిటి, తిన్నగా నా దగ్గరికి రావడం ఏమిటి, నన్ను రసీదు ఇమ్మండం ఏమిటి? అయినా నిర్ధనుడై రూపాయి కాసు చేతిలో లేకపోతే కదా రామదాసు గారిని తీసుకెళ్లి కారాగారంలో పెట్టాం. అటువంటి రామదాసు గారికి ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయల ఈ వరహాలు ఎలా వచ్చాయి? కారాగారంలో ఉన్నవాడి కోసం మీరెవరు ఎక్కడి నుంచి తెచ్చారు ఇంత డబ్బుని అడగద్దు. అడగలేదంతే తానీషా. అలా ఉండిపోయాడు ఆయన దర్శనానికి. రామలక్ష్మణుల దర్శనం పొందడం అంటే మాటలండి. ఆనంద పారవస్యంలో ఉండిపోయి ఆ డబ్బుచ్చుకున్నాడు. రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి డబ్బే సాక్ష్యం రాముడు ఉన్నాడనడానికి. రసీదు రాసిచ్చాడు తానీషా, ముట్టింది డబ్బు విడిచిపెట్టేసేయండి అని. ఆ రసీదు పట్టుకుని వెళ్ళి రామదాసు గారిని విడిపించుకున్నారు. తెల్లబోయిన వారు ఎవరో తెలుసా అండి? నాకు సేవకులు ఏమిటి, నాకు దాసులేమిటి, వాళ్ళు పట్టుకొచ్చి 2 లక్షల వరహాలు కట్టడం ఏమిటి, నన్ను విడిపించడం ఏమిటి, అసలు నాకెవరున్నారు అలాగని తెల్లబోయిన వాడు రామదాసు గారు ఒక్కడే. కానీ వెంటనే అనుకున్నాడు, అవునులే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారని.
ఆ రామోజీ లక్ష్మోజీ అని చెప్పాడు పేర్లు. పైగా తానీషాకి చెప్పినప్పుడు ఆయన ఏం దాచలేదు. నా పేరు రామోజీ, మా తమ్ముడు ఇతని పేరు లక్ష్మోజీ అని చెప్పారు. ఇద్దరూ కలిసి రామదాసు గారిని విడిపించి తీసుకొచ్చారు. ప్రభువు కూడా అనేకమైన ఈనాములు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు, పల్లకీలో తీసుకొచ్చాడు, మళ్ళీ పట్టుబట్టలు కట్టాడు, దివ్య స్నానం చేయించాడు, మళ్ళీ భద్రాచలానికి తహసీల్దార్ పదవినిచ్చాడు. ఇన్ని కానుకలు ఇచ్చి పంపిస్తే మళ్ళీ ఆయన వాడిన 6 లక్షల వరహాలను కూడా ఇచ్చేశాడు. ఈ డబ్బంతా పట్టుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి ఎన్ని నగలు, ఎన్ని పాత్రలు, ఎన్ని వైభవాలు, ఎన్ని సేవలు, ఎన్ని ఉత్సవాలు, ఎన్ని చేయించారో రామదాసు గారు. అన్నీ చేయించి వృద్ధాప్యంలోకి వచ్చేసిన తరువాత ఇక ఆయనకి శరీరం బడలిపోయి ఇక కొండ ఎక్కలేక పూజామందిరంలో కూర్చొని, రామా ఎప్పటికి నిన్ను చేరుకుంటాను రామా, ఇంకా ఇందులో ఉండలేకపోతున్నాను రామా, ఇది డొల్లబారిపోయింది రామా అని రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తే భద్రాచలానికి శ్రీవైకుంఠం నుంచి విమానం వచ్చింది. దివ్య విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు దిగింది. అందులోంచి విష్ణు పార్షదులు దిగి లోపలికి వచ్చారు. అయ్యా గోపరాజు గారు, శ్రీమన్నారాయణుడు మీకు విమానం పంపించాడు, మిమ్మల్ని సశరీరంగా విమానాన్ని అధిరోహించి రమ్మనమని, కాబట్టి విమానం ఎక్కండి అన్నారు. రామదాసు గారు సంతోషంగా బయటికి వెళ్ళిపోతూ కమలాంబని పిలిచారు, భార్యని. కమలా, వైకుంఠం నుంచి విమానం వచ్చింది, వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తావా అన్నారు. ఎప్పుడూ రామనామం చెప్పడం, ఎప్పుడూ విమానం వచ్చింది, నారాయణుడు వచ్చాడు అండం అలవాటైపోయిన కమలాంబ గారు అనుకుంది ఏదో పలవరిస్తున్నారు అనుకుని, అలాగే లేండి నేను పనిలో ఉన్నాను, మీరు బయలుదేరండి తర్వాత వస్తాను. ఆయన మహానుభావుడు బయటికి వచ్చి విమానం ఎక్కి అందరి వంక చూసి ఆ భద్రాచల క్షేత్రంలో అందరితోటి విమానంలోంచి ఒక్కసారి రామనామం చెప్పించారు. శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీగడలు కన్నా పంచాదార చిలకల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అని పాడుకున్న మహానుభావుడు కదా. ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి అందరూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటుండగా ఒక్కసారి ఆ విమానం లేచి వెళ్ళిపోతుంటే దాంట్లోంచి రామదాసు గారు చూసి అందరి వంక రామనామం పలికిస్తుండగా విమానం లేచిపోయింది. ఏమిటి ఇంత పెద్ద అలజడవుతోందని కమలాంబ గారు బయటికి వచ్చి చూసేటప్పటికి వెళ్ళిపోతున్నాడు భర్త విమానంలో. నేల మీద పడి గుండెలు బాదుకుని దొర్లి ఏడిచి గబగబా కొండెక్కి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నిన్ను నమ్ముకున్నాను, ఆయనతో కలిసి సహజీవనం చేశాను, ఆయన పక్కన భక్తిలో అలా నిలబడ్డాను, చిట్ట చివరికి ఆయన్ని తీసుకెళ్లి నన్ను వదిలేశావు, నన్ను తీసుకెళ్ళవా అంది. అశరీరవాణి పలికింది. కమలాంబ, నీ కొడుకు వృద్ధిలోకి రాని నీకు కూడా సాయుధ్యం ఇస్తాను, కానీ ఇప్పుడు నిన్ను తీసుకెళ్లడం కుదరదు అని ఆవిడ తులసీవనాన్ని పెంచి సేవ చేశారు. ఆ కమలాంబ గారికి రామదాసు గారికి కలిగినటువంటి కుమారుడే రఘురాముడు అని పేరు పెట్టుకున్నారు. ఆయన ఎంత భక్తి తత్పరుడంటే అందరికీ నిరతాన్నదానం చేసేటప్పుడు వండిన అన్నాన్నంతటినీ ఆ గంజి వార్చినప్పుడు ఆ గంజి అంతా ఒక పెద్ద గుంటలోకి చేరేది. ఆ గంజి అంతా ఒక గుంటలోకి చేరినప్పుడు ఈ పిల్లవాడు రఘురాముడు ఆడుకుంటూ పాక్కుంటూ వెళ్ళి గంజి గుంటలో పడిపోయి ఎవరో చూడలేదు, ఉడికిపోయాడు, మాంసపు ముద్దయిపోయి తేలిపోయాడు. అన్నదానం జరుగుతోంది, మధ్యలో చెప్తే రామదాసు గారు బాధపడతారని చెప్పలేదు. అన్నదానం అంతా అయిపోయాక చెప్పారు, పిల్లవాడు ఉడికిపోయాడు గంజిగుంటలోని. అంతే రామదాసు గారు ఆ మాంసపు ముద్దని పట్టుకుని రామాలయంలోకి వెళ్ళి రాముడి పాదాల దగ్గర పెట్టి తలుపులు వేసేసి ఎదురుగుండా ఉన్న ముఖమంటపంలోకి వచ్చి కూర్చున్నారు. రామా, నాకు కొడుకునిచ్చిన వాడవు నువ్వే, నీ పేరే పెట్టుకున్నాను, వాడు నా కొడుకు కాడు, నువ్విచ్చావు కొడుకన్న పేరుతో, నీ వస్తువుని నువ్వు తీసేసుకున్నావా నీ ఇష్టం, కానీ పితృరుణం తీరాలి అంటే నాకు కొడుకు ఉండాలి. పిచ్చిది కమలాంబ ఏడుస్తోంది. రామా, నా కొడుకుని నాకు ఇచ్చినా నువ్వే, పుచ్చుకున్నా నువ్వే, నీ ఇష్టమని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. తలుపులు తీసుకుని నాన్నగారండి అంటూ పరిగెత్తుకొచ్చేశాడు రఘురాముడు. అది రామదాసు గారి భక్తి అంటే. రామదాసు గారంటే సామాన్యమైన వ్యక్తి కాడు, మహానుభావుడు. దశరథీ శతకాన్ని చేసినప్పుడు కూడా ఆయన విశ్వాసం అటువంటిది. ఉన్నాడు రాముడు, ఉన్నాడు 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 అని చెప్పుకున్నారు. బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతోణకో దండ కళా ప్రచండ భుజటాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండ డడాండ డాండ
నినదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. నేను రాముడున్నాడని నాకెంత నమ్మకమో తెలుసా రామా? రాముడున్నాడని చెప్పడం కాదు, 4 వీధుల కూడలిలోకి వచ్చి 4 స్తంభాలు పాతి ఆ మధ్యలో పెద్ద భేరీ కట్టి నేను ఒక ఏనుగెక్కి వచ్చి ఢామ్ 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 అని భేరీ మోగిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎందుకలా భేరీ మోగిస్తున్నావంటే, నా రాముడి లాంటి దైవం ఇంకొకడు లేడు, నా రాముడి యొక్క భుజములు శత్రువుల్ని మర్దనం చేసేటప్పుడు తాండవం చేస్తాయి, అలా కదులుతాయి. ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు, అటువంటి వాడు రాముడు అని భేరికా దండడ దండ దండ నినదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాచరది కరుణాపయోనిధి అని చెప్పుకున్న మహానుభావుడు. శ్రీ రఘురామచారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ దశరథి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారు. భగవన్నామం నేను పలుకుతాను అనకో, ఈశ్వర నువ్వు పలికించాలి నా చేత భగవన్నామం అని చెప్పు, అది భక్తిని. హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకన్యకునాత్య హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము జటింపచేయుమి కదాచరధి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారు. అటువంటి మహానుభావుడు గోపరాజు గారు. ఆయన కట్టించిన దేవాలయం, ఆయన పెట్టిన ప్రాకారాలు, ఆయన చేయించిన నగలు, ఆయన చేయించిన మంగళసూత్రం ఇప్పటికీ కళ్యాణంలో కనపడుతూ మనం అక్కడికి వెడితే రామదాసు గారు చేయించినటువంటి ఆభరణాలు అని మనం అందరం చూస్తాం. అంతగా రామచంద్రమూర్తిని సేవించుకుని తరించిపోయినటువంటి మహానుభావుడు. భద్రాచల క్షేత్రం అంటే సామాన్యమైంది అనుకోకండి. అక్కడే పమిడి ఘంటం వెంకట రమణమూర్తి గారని మహానుభావుడు. ఇప్పటికీ వారు అమ్మవారిని ఉపాసన చేశారు. సీతమ్మ తల్లి యందు అంతటి భక్తి తత్పరులు, రామచంద్రమూర్తి యందు అంత నిరతిశయ భక్తి కలిగినటువంటి వారు. వారు శ్రీరామనవమికి కళ్యాణం జరిగితే ఎన్ని వేల మంది భద్రాచలం వస్తే అంతమందికి అన్నం పెట్టేవారు. అమ్మవారి పేరు మీద అంబసత్రవు అని ఆయన ఒక సత్రవు నిర్మాణం చేశారు, అందులో అన్నం పెట్టేవారు. ఒకానొకప్పుడు శ్రీరామనవమి తెల్లవారితే వంటలు చెయ్యాలి, వంట వాళ్ళు రాలేదు. ఆయన బెంగ పెట్టుకుని, భక్తుడైన వాడికి ఉండే లక్షణం మీతో మనవి చేశాను కదూ, ఆయన శ్రీచక్రార్చన చేసేవారు అమ్మవారి దగ్గర. అమ్మవారికి వెళ్ళి చెప్పారు, అమ్మా వంటవాళ్ళు రాలేదమ్మా, తెల్లవారితే శ్రీరామనవమి అంబసత్రవులో అన్నం పెడతారని వేల మంది వస్తారు, అమ్మా ఎలాగమ్మా అని అడిగారు. అంతే. ఎవరో ఇద్దరు ఏమంటే వెంకటరమణమూర్తి గారు అన్నారు. ఎవరు మీరన్నారు. అంతెత్తునున్నారు, దృఢకాయులు, మంచి బలంగా ఉన్నారు. ఏమీ లేదులేండి, ఇక్కడ వంట వాళ్ళు రాలేదు కదా, వంట చేయమని మమ్మల్ని పంపించారు, ఎక్కడో గోదావరి అవతల నుంచి వంట చేయడానికి వచ్చామన్నారు. అయితే మేము వంట చేసేటప్పుడు మాత్రం ఎవరూ చూడకూడదు, ఇన్ని వేల మందికి వంట చేసి బయట పెట్టేస్తాం అని వాళ్ళు పెద్ద పెద్ద గుండిగలు 2 పట్టుకొచ్చి వంట చేసేసి అవలీలగా ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఆ గుండిగలు తీసుకొచ్చి బయట పెట్టేసి అన్నీ పెట్టేసి, ఉరే అన్నం తిని వెళ్ళండి రా పిల్లలారా అన్నారు వెంకటరమణమూర్తి గారు. గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తామండి వెళ్ళిపోయారు. అందరికీ అన్నం పెట్టేశారు. ఈ పిల్లలిద్దరూ రారు, గోదావరిలో కొట్టుకుపోయారో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఈయన మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఓరి పిచ్చివాడా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా, రామలక్ష్మణులు వచ్చి వంట చేశారు, వంట వాళ్ళు రాలేదని బెంగ పెట్టుకున్నామని. ఇప్పటికీ మీరు అంబసత్రంకి వెడితే భద్రాచలంలో రామగుండిగా లక్ష్మణగుండిగా అన్న 2 గుండిగలు ఉన్నాయి, వాటి మీద పేర్లు కూడా రాసి ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. కాబట్టి ఆ అంబసత్రంలో ఆయన అమ్మవారిని ఉపాసన చేసి పాత్రలో ఆవు పాలు పట్టుకెళ్ళి బయట కొండ పాదం దగ్గర పెట్టి నిలబడి నమస్కారం చేస్తే కొండ మించి తల్లి కావు రూపంలో కిందకి దిగి వచ్చి ప్రతిరోజు పాత్రలో పాలు తాగి వెడుతుండేది. ఒకానొకప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి వడ్డించడానికి నెయ్యి లేదు. నెయ్యి లేకపోతే అయ్యో నెయ్యి లేకుండా అన్నం ఎలా పెడతానని ఆయన బెంగ పెట్టుకున్నారు. అమ్మవారిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అమ్మవారు అంది, ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నెయ్యి తెస్తున్నానని సంకల్పం చేసి గోదావరికి వెళ్ళి 2 బిందెలతో నీళ్లు పట్టుకురా, నెయ్యి అవుతుందండి. ఆయన గోదావరికి వెళ్ళి 2 బిందెలు నీళ్లు అట్టుకొచ్చారు, నెయ్యి అయిపోయింది. ఆ నేతితో అన్నం పెట్టారు. గోదావరి తల్లి 2 బిందెలు నెయ్యి ఇచ్చిందిరా మనకి, అందుకు 2 బిందెల నెయ్యి పట్టుకెళ్ళి అమ్మవారి
ప్రవాహంలో కలిపేయండి, 2 డబ్బాలు నెయ్యి తర్వాతి కాలంలో బతికెళ్ళి గోదావరిలో కల్పించారండి. అంతటి మహానుభావుడు, అంత గొప్ప అంబసత్రం. అటువంటి అంబసత్రం ఇప్పటికీ అక్కడ రామచంద్రమూర్తి అది దాన్ని తన అత్తవారింటిగా భావిస్తాడు. ఏడాదిలో 3 పర్యాయాలు నరసింహావతారం వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి తర్వాత పల్లకీలో ఊరేగుతూ రామచంద్రమూర్తి అంబసత్రంలోకి వచ్చి అక్కడ అరుగు మీద కూర్చుంటారు కాసేపు. సంవత్సరంలో 3 పర్యాయాలు భద్రాచల రామచంద్ర ప్రభువు ఆ అంబసత్రంలోకి ఎడతారు. అంత గొప్ప క్షేత్రం భద్రాచల క్షేత్రం అంటే కొంగు బంగారం. నా తండ్రి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కొలువైనటువంటి క్షేత్రం. భద్రాచల క్షేత్ర దర్శనం చెయ్యనటువంటి వాడు, రామనామం చెప్పనివాడు, మనుష్య ఉపాధిలో ఉండి కూడా ఇవి చెయ్యలేకపోతే ఏదో మహత్తరమైనటువంటి అవకాశాన్ని జార విడుచుకున్నవాడే. అంత గొప్ప క్షేత్రం భద్రాచల క్షేత్రం. అటువంటి క్షేత్రం అక్కడికి వెడితే మనకి రామదాసు గారు గుర్తొస్తారు. ఈ అంబసత్రం మహానుభావుడు రామచంద్రమూర్తి, ఆ పోకలదమ్మక్క, ఆ కొండ, ఆ భద్రుడు, ఆ తపస్సు, నా తండ్రి ఆయన అభిషేకం, అసలు నిజంగా ఆ ప్రాకారం, ఆ చుట్టూ ఉండే అరుగులు, ఆ చేసేటటువంటి రథోత్సవం, ఆ కళ్యాణం, ఆ సీతారాములు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించో చేతనోద్ధారకుడైన విష్ణుడబుదాచరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంత గొప్ప రామచంద్రమూర్తి అటువంటి భద్రాచల క్షేత్రం. చాలు, ఇవాళ శనివారం ఏకాదశి, ఇవాళ సాయంకాలం చక్కగా మనందరం కూర్చుని రామచంద్రమూర్తి భద్రాచల క్షేత్రం గురించి చెప్పుకున్నాం. ఇదే చాలు మన్ని తరింప చేయడానికి, ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి రేపటి రోజు మళ్ళీ ఇంకొక క్షేత్రం గురించి వివరణ చేస్తాను. రోజు మీకు రేపు ఏం చెప్తానో చెప్పేస్తున్నాను, రేపేం చెప్తానో ఇవాళ మాత్రం చెప్పను. కాబట్టి రేపు ఏదో ఒక క్షేత్రం, ఒకటి కాకపోతే 2 క్షేత్రాలు అయిపోతున్నాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయిగా. 4 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులేగా. అది ఒకటి కాకపోతే 2 క్షేత్రాలు పరమేశ్వరుడు మారు వడ్డిస్తే రేపు పూర్తి చేస్తాను. ఈశ్వరుడు పలికించుగా కానేనంతటి వాడిని పూర్తి చేయడానికి. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ అలాగే కూర్చోండి. ఒక్కసారి మళ్ళీ రమ్మంటే రావు కొన్ని రోజులు. అధిక వైశాఖ మాసంలో శుక్లపక్షంలో శనివారం నాటి ఏకాదశితో కూడినటువంటి అత్యంత శక్తివంతమైన రోజు ఇవాళ. అటువంటి రోజున మనం ఇవాళ భద్రాచలం గురించి చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా చెప్పిన ఫలితం రావడానికి 3 మాటలు శ్రీరామనామంతో మనకి పరమేశ్వరుడు ఒక శ్లోకాన్ని ఉపదేశం చేశాడు. నేను చెప్తాను, మీ అందరూ కూడా మీకు మనవి చేశాను కదా, కంఠం ఉన్నందుకు ఈశ్వరుడు మనకి ఇచ్చినందుకు ధన్యత చేసుకోవాలి. అందరూ గట్టిగా చెప్పండి, రామచంద్రమూర్తి పొంగిపోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీరు అలాగే కూర్చోండి. మనం భద్రాచలం రాముడి గురించి విన్నాం కాబట్టి అసలు ఆ రామనామం ఎంత గొప్పదో, రామనామం పలికిన చిలుక కూడా ఎంత ధన్యమైందో మా శేష్ ఒక్కసారి పాడతాడు. పాడిన తర్వాత మనం బయలుదేరదాం. ఒక్కసారి రామ రామ రామయన్న రామచిలుక ధన్యమో అంటూ ఒక పాట పాడు, బయలుదేరదాం. గురువుగారు పాదం పద్మాలకి నమస్కారం చేస్తూ, గురువుగారు వెనకాల తిరుగుతూ, గురువుగారు గాలి తగిలితే మనందరం ఉద్ధరింపబడతాం. అయ్యో, చక్కగా పాడు నాన్న. రామ రామ రామయన్న రామచిలుక ధన్యము, రామ రామ రామయన్న రామచిలుక ధన్యము, రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము, రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము, అభినందల నందుకున్న కోతి మూక ధన్యము, అభినందల నందుకున్న కోతి మూక ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, రామ రామ రామయన్న రామచిలుక ధన్యము, రామ
రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము అభినందలనందుకున్న కోతి మూక ధన్యము అభినందలనందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపిదరి చేర్చిన గుహిని సేవ ధన్యము నావ నడిపిదరి చేర్చిన గుహిని సేవ ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చోరుకున్న చిట్టి ఉడత ధన్యము. బాగుంది, చక్కగా పాడావు.